అట్లా కూడా కనుక్కో, ఎందుకంటే వాళ్ళ జీవన విధాన శైలి అలా ఉండేదన్నమాట. హ్మ్. మీరు జనరల్ గా మీరు ఊహించండి, మీరు ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడో ఐలాండ్ దగ్గర మిమ్మల్ని వేసేస్తాను, ఫుడ్ ఏమి ఉండదు. హ్మ్. అది హ్మ్. వెతుకుతారు, ఇది వెతుకుతారు చాలా వరకు. దాని తర్వాత ఫిషింగ్, ఒక బీచ్ పైకి ఫిషింగ్ వెళ్తారు, ఫిష్ దొరకదు. హ్మ్. సంవత్సరం నెలలో మీకు ఒక 3-4 టైమ్స్ మాత్రమే ఫిష్ చాలా వస్తుంది. మీరు ప్రతిసారి అదే ఈ టైంలో ఫిష్ వస్తుంది కదా అని ప్రతిసారి అట్లా కొన్ని రోజుల తర్వాత మీరు అనుకున్న క్రమంలో ఒక టైంలో చంద్రుడు మీకు ఒక పొజిషన్ లో ఎప్పుడు వచ్చినప్పుడు అలానే కనబడుతుంది. అరే ఇది వచ్చినప్పుడు ఇలా కనబడుతుంది కదా, అంటే ఏంటి, చంద్రునికి దీనికి లింక్ ఉంది. మీకు అర్థమైందా అండి? చంద్రుడికి దీనికి లింక్ ఉందని. అంటే అలాంటి జీవన విధానంలో మీరు కూడా కనుక్కుంటారు బేసికల్‌గా. సో, అది అక్కడి నుంచి వచ్చింది, వేల సంవత్సరాల క్రితం వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఆ మిత్స్‌ని, హిస్టరీ చదివితే, హిస్టరీ తెలుసుకుంటే, ఖగోళ శాస్త్రాన్ని తెలుసుకుంటే చాలా వరకు మనకి ఇవన్నీ విషయాలు ఎందుకు అనేది అర్థమవుతాయండి బేసికల్‌గా. యాహ్! సో, మాట్లాడుతున్నప్పుడు అలా ఆఫ్ కోర్స్ చెప్తే యాహ్! ఇంకొక ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ ఇదొక మిత్తో లేకపోతే ప్రచారము, దీనికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా గ్రహణ సందర్భంలో, గ్రహణ సమయంలో వాటర్ తీసుకోవద్దు, అసలు ఏమి తాగొద్దు, తినొద్దు, ఇదొక మాట వినిపిస్తూ ఉంటుంది. అంటే దాని మీద ఏమైనా సైన్స్ ఇంపాక్ట్ ఉంటుందా? ఆఫ్ కోర్స్ మీరు ఇప్పటికే చెప్పుకోవచ్చు ఏమో ఉండకపోవచ్చు అని చెప్పి. ఈవెన్ లిక్విడ్స్ మీద కూడా ఉంటుందా? ఎందుకు వచ్చింది మిత్? దీని మీద ఏమైనా ప్రాక్టికల్‌గా ఏమైనా జరిగిందా? యెస్, ఆల్రెడీ ఆఫ్ కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం. జన విజ్ఞాన వేదికలు లాంటివి చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఏమైనా దీనికి సంబంధించి యెస్, ఇది మీరు చూడొచ్చు ది ఫైనెస్ట్ ఎక్స్పెరిమెంట్ అన్నా బహుశా తప్పులేదేమో. ఏమంటారు శ్రీకాంత్ గారు దీని మీద? యాహ్! సో, అదే అండి. నేను చెప్పానంటే ఇవన్నీ అపోహలు ఎందుకొచ్చాయంటే, హ్మ్. వాళ్ళు పాత కాలంలో నేను చెప్పాను. ఆది మానవుల దగ్గర నుంచి అగ్రికల్చర్ వ్యవసాయాన్ని కనుక్కున్నాక ఎప్పుడు నాటాలి? ఇప్పుడు మనం ఏంటంటే మీరు వ్యవసాయంలో కూడా ఎప్పుడు నాటితే వీలవ్వదు. మీరేంటంటే ఆ వర్షాకాలం వచ్చే ముందు దున్నాలి, నాటాలి. సో, వర్షం వస్తుంది, పండుతుంది. సో, మీకు కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంటే మనకు క్యాలెండర్స్, డేట్స్, టైమ్స్ అవన్నీ ఉన్నాయి. అవును. కానీ అవును. పాత కాలంలో వాళ్ళు ఎలా చేసేవారు? ద ఓన్లీ వే, వాళ్ళకి ఒకటే వే ఏంటంటే చుట్టుపక్కల దాన్ని చాలా గమనించి, ఓకే, సూర్యుడు ఇలా వస్తున్నాడు, చంద్రుడు ఇలా వెళ్తున్నాడు. ఈ చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు మనకి ఇదేంటంటే నేచురల్‌గా వాళ్ళు ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. తరతరాలుగా మీరు ఉదాహరణకి హ్మ్. 20,000 సంవత్సరాల కింద యూరోప్‌లో ఉన్న గుహలలో వాళ్ళు బతికే విధానం కూడా చూసుకుంటే, యూరోప్‌లో 20,000 సంవత్సరాల కింద ఒక గుహలలో హ్మ్. వాళ్ళు కాన్‌స్టెల్లేషన్స్, నక్షత్రాలను దానిలో పెయింట్ ద్వారా చిత్రీకరించి ఏ హ్మ్. సీజన్‌లో, ఏ కాలంలో ఎలా వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఉన్నారండి. వాహ్! మన దగ్గర గూడా గాదు. ఇది హ్మ్. కల్చర్ మన ఆదిమానవ నుంచి వచ్చింది. హ్మ్. సో, ఇప్పుడు ఇదంతా అంత స్పెషల్‌గా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్‌ని, ఆకాశంలో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని ట్రీట్ చేస్తారు. ఎందుకంటే అవి మనల్ని గైడ్ చేస్తున్నాయి కాబట్టి. హ్మ్. మనకి పూజలు చేయడము, రిచువల్స్ చేయడము. సో, ఇలా ఉన్నప్పుడు మనం ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నప్పుడు హ్మ్. మన మూన్‌లో అంటే మన మన సంవత్సరంలో లూనార్ క్యాలెండర్ అంటారు. అవునండి. సంవత్సరంలో మనకేంటంటే ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్పేసి, అంటే ఉత్తరాయణంలో సూర్యుడు మొత్తము నార్త్ సైడ్ ఉత్తరం వైపు వచ్చేస్తుంటాడు. సమ్మర్ లో చాలా ఉత్తరం వైపు వచ్చేస్తుంది. దాని తర్వాత దక్షిణం వైపు వెళ్తుంటాడు. హ్మ్. సో హ్మ్. నేచురల్ గా వాళ్ళు గమనించారు. అంటే ఇలా ఒక సింగిల్ సైకిల్ వచ్చేసరికి మనకి సుమారు 365 రోజులు పడుతున్నాయి అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు అంటే, అలా 365 రోజులు అంటే దాన్ని డివైడ్ చేస్తే పౌర్ణమి టు పౌర్ణమి ఒక 12 సైకిల్స్ అవుతాయండి. హ్మ్. పౌర్ణమి టు పౌర్ణమి 12 సైకిల్స్ అయితాయి. అంటే ఈ లూనార్ సైకిల్ ని మనకు డేస్ కి చేసుకోవడానికి అది సంవత్సరం ఇది తీసుకపోయి ఆ 365 రోజుల్లో పెట్టారు. అది హ్మ్. మన క్యాలెండర్ అయిందన్నమాట. సో ఓకే. అలా క్యాలెండర్ అయింది. యాహ్! సో అందుకే ఇప్పుడేంటంటే ఆ 12 సైకిల్స్ అన్నమాట. మూన్త్ అంటే ఏంటంటే మీనింగ్ యాక్చువల్‌గా మంత్ అంటే మూన్త్. అది వచ్చినా ఓకే. చాలా మందికి తెలీదు. మనకప్పుడు ఈ సాంస్క్రిట్ గాని, ఇండో ఆ! యూరోపియన్ లాంగ్వేజెస్ అంటారు. అంటే ఇప్పుడు ఈ మూన్త్ అనే పదం మనకు ఎక్కడి నుంచి వచ్చిందండి? మూన్ ఎక్కడి నుంచి వచ్చింది? వండర్‌ఫుల్ అచ్చా! క్వెషన్ అండి. ఓకే. యాక్చువల్‌గా మీరు ఆ! ఎందుకు హా! ఈ హా! క్వెషన్ ఎందుకు చేశారంటే, నేను ఇది హ్మ్. ఎందుకు దీనికి ఇంపార్టెంట్ చెప్తున్నాను. ప్లీజ్. యాక్చువల్‌గా భూమికి హ్మ్. భూమి మనకు 1,400,00,00,000 సంవత్సరాల కింద ఇంకొక చాలా పెద్ద ఒక గ్రహం వచ్చి హ్మ్. ఢీకొట్టి మన భూమి పైన ఉన్న క్రస్ట్, దాని పైన బోర మొత్తం విచ్ఛిన్నమైపోయి, విస్ఫోటనం అయిపోయి, దాని స్పేస్ లోకి వెళ్ళి ఒక రింగ్ లాగా ఫామ్ అయింది భూమి చుట్టూ. హ్మ్. ఈవెన్చువల్ గా అది గ్రావిటీ వల్ల చిన్న చిన్న తునకలు అనేవి, చిన్న చిన్న గ్రావిటీ అనేది పోయి పెద్దగా ఫామ్ అయ్యి అది మూన్ లాగా ఏర్పడింది. ఓకే. రైట్? హ్మ్. ఇది మూన్ లాగా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అప్పుడు మూన్ చాలా క్లోజ్ గా ఉండే మనకి. హుహు. మూన్ చాలా క్లోజ్ గా ఉండే. ఎంత ఇప్పుడు సుమారు చాలా ఫార్దెస్ట్ పాయింట్ దూరంగా ఒక 4,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మూన్. హ్మ్. అప్పుడు 20,000 కిలోమీటర్ల దూరమే ఉండే అన్నమాట. అంటే 20 టైమ్స్ క్లోజర్. 20 టైమ్లు 20 సార్లు క్లోజర్ ఉంటే ఎంత హ్మ్. పెద్దగా కనపడాలండి? అది అవును. అప్పుడు ఇప్పుడు అలలు 10, 15 మీటర్ల దూరం హైట్. వస్తుంటాయి. 10, 15 మీటర్ల ఎత్తులో.
కానీ అప్పుడు 100 మీటర్ల ఎత్తులో, సుమారు 1 కిలోమీటర్ ఎత్తులో కూడా అంత పవర్ ఉండే అనమాట. కానీ ఏమైంది, ఈవెన్చువల్ గా అర్త్ కూడా చాలా స్పిన్ అవుతుంది అనమాట. అంటే 4 to 5 days 4-5 గంటలకు ఎర్త్ చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. అంటే మన డే ఓన్లీ 4-5 గంటలే ఉంటుండే అప్పుడు. సో ఇప్పటి అలా తిరగడం వల్ల ఇప్పుడు ఎర్త్ ఇలా ఉంది, మూన్ ఇక్కడ తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతున్నప్పుడు ఏంటంటే, మీరు ఉదాహరణ సింపుల్ గా ఉంచండి, మీరు అక్కడ నిలబడ్డారు, మీ దూరంలో ఒక సింపుల్ ఒక వీల్లో కొంతమంది మనుషులు కూర్చున్నారు, ఒక వీల్ లాగా తిరుగుతా ఉంది. ప్రతిసారి తిరిగినప్పుడు ఒక మనిషిని మీరు లాగడానికి ట్రై చేస్తున్నారు, రైట్? అప్పుడు ఏమవుతుందండి, కొన్నిసార్లు తిరిగిన తర్వాత ఒక స్టాప్ వచ్చేస్తుంది, రైట్? స్లో డౌన్ అవుతుంది. అంటే మీరు తిరగాలనుకుంటున్నారు కానీ మీరు లాగుతున్నారు, అంటే ఎంటైర్ మనకు ఆ రొటేషన్ అనేది ఏమవుతుంది, స్లో అవుతుంది. సో అలాగే అలా స్లో అవుతుంది. సో అలా స్లో అయ్యి మనకు మూన్ రొటేషన్ స్పీడ్ కూడా చేంజ్ అయిపోయింది. అలాగే సేమ్ టైం అర్త్ కూడా రొటేట్ అవుతుంటుంది, అంటే దీన్ని లాగుతుంది, ఇదిలా తిరుగుతుంది. దీని ఎనర్జీ, గ్రావిటేషన్ ఎనర్జీ దీనిపైన కూడా ఉంటుంది. ఇలా తిరిగినప్పుడు ఇప్పుడు అలా అనేది ఈ పార్ట్ అనేది దాన్ని లాగడానికి ప్రయత్నిస్తుంటుంది, అంటే దాన్ని ఇంకా స్పీడ్ అవుతుంది. ఆ స్పీడ్ అయినప్పుడు ఏమైతుంది, ఆర్బిట్ లో కక్షలు ఇంకొంచెం దూరం వెళ్తుంది. అంటే అర్త్ యొక్క ఎనర్జీ మూన్ పైన పడి మూన్ దూరం వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇంకా తిప్పుతూ దాన్ని దూరం పంపిస్తున్నారు అనమాట. అర్థమవుతుంది అంటే ఫోర్స్ కూడా యాడ్ ఆన్ అవుతుంది అప్పుడు దానికి. అలా ఇప్పటికీ కూడా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది 1969 లో 1969లో అపోలో ఆస్ట్రోనాట్స్ మూన్ పైన, చంద్రుని పైన ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు లేజర్ రిఫ్లెక్టోమీటర్ అనేది ఒకటి పెట్టారు, లేజర్ ద్వారా. చంద్రయాన్ 3 లో కూడా పెట్టారు. దానివల్ల మనకు తెలిసింది ఏం తెలుసా అండి, ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ కూడా మూన్, మన చంద్రుడు అనేవాడు 3.8 సెంటీమీటర్లు దూరం వెళ్ళిపోతున్నాడు. ఓకే, అంటే కొన్ని రోజులు అయితే మనకి కనిపించకుండా పోతాడా? కనిపించకుండా ఏం పోడు, మన అర్త్ గ్రావిటీ స్టిల్ ఉంటుంది. బట్ ఏమైతుందంటే, ఇప్పుడు అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే, చంద్రుడు చిన్నగా అయిపోతుంటాడు. సో ఇలా ఇలా చంద్రుడు, ఇప్పుడు మనకు సూర్యగ్రహణాన్ని తీసుకుంటే సూర్యుడు ఇక్కడ ఉంటాడు కదా, భూమి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో సూర్యుడు వచ్చినప్పుడు, సూర్యుడిని మనం బ్లాక్ చేసినప్పుడు మనకు కంప్లీట్ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది, కంప్లీట్ గా బ్లాక్ చేసినప్పుడు. కానీ ఏంటంటే, మూన్ దూరం వెళ్ళడం వల్ల కొన్ని రోజుల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడదు. అంటే మూన్ సైజ్ అగేన్స్ట్ ద బ్యాక్గ్రౌండ్ సన్, బ్యాక్ లో ఉన్న సన్ కంటే చిన్నగా ఉండడం వల్ల సంపూర్ణ సూర్యగ్రహణం ఉండదు. అంటే ఇదంతా ఎప్పుడు డిస్కస్ చేసి అంతా మనకి ఎప్పుడు తెలిసింది, చంద్రుని పైన వెళ్ళి అక్కడ లేజర్ రిఫ్లెక్టోమీటర్ పెట్టిన తర్వాత మనం కనుక్కున్నాం. సో అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇప్పుడు ఇది ఎంత తెలుసుకుంటే ఏంటంటే, మనకు అది ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మీరు అంటూ ఉంటే మాట్లాడుతున్న కొద్ది ఇంకా లార్జర్ సబ్జెక్ట్ ఇది. సో కంక్లూషన్ గా ఈరోజు గ్రహణం గురించి మాట్లాడుకుని దీని మీద ఒక రోజు కంప్లీట్ డిస్కషన్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకాంత్ గారు. సో ఈ రోజు చంద్రగ్రహణం కాబట్టి సైన్స్ ఏం చెప్పాలనుకుంటోంది, ఎందుకంటే ఖగోళంలో జరిగే, అంతరిక్షంలో జరిగే అద్భుతమైన వీక్షణమైన దృశ్యం అంటే చెప్తున్న సందర్భంలో ఏం చెప్తారు ఒక ఖగోళ శాస్త్రవేత్తగా మీరు? యూనివర్స్, మనకు అంతరిక్షం కానీ విశ్వం కానీ చాలా రకాలుగా అమేజింగ్ గా ఉంటుందండి. కానీ మనం ఒక ఆదిమ మానవులాగా మనం ఒకవేళ ఆలోచిస్తే కనుక అక్కడనే ఉండిపోతాము. అంటే ఒకప్పుడు చంద్రుడిని దేవుని, అంటే ఒకప్పుడు చంద్రుడిని దేవుని లాగా ట్రీట్ చేశారు, రైట్? చనిపోతే అక్కడికి వెళ్తాము అని చెప్పేసి ట్రీట్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గలీలియో ఫస్ట్ టైం టెలిస్కోప్ లో చూసినప్పుడు దానిపైన కొండలు, కోనలు, రాళ్ళు, రప్పలు, క్రేటర్స్ ఉన్నాయి, అంటే భూమిలాగానే ఉంది. అంటే మానవుడు యాక్సెప్ట్ చేయలేదండి, ఎందుకంటే అది దేవుడు